ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ లైబ్రరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే క్యాస్ట్ ఐరన్ వెజల్స్ని ఎలాగ సీజనింగ్ చేసుకోవాలి అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మనందరికీ తెలిసిన విషయమే కదండి, క్యాస్ట్ ఐరన్ వెజల్స్లో కుక్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి. అందుకే నేను ఒక ఫ్రై పాన్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. దీని కెపాసిటీ వచ్చేసి 1 లీటర్ ఫ్రై పాన్ అండి. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. సో నాకు ఇది ప్రీ సీజన్డ్ అయితే కాదనమాట. అందుకే సీజనింగ్ చేస్తున్నాను. ఎవరికైనా తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్తే, ఈ ప్యాన్ నా దగ్గరికి రాగానే ఫస్ట్ ఒకసారి నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని ప్యాన్లో 3/4 వరకు వాటర్ ఫిల్ చేసి స్టవ్ మీద రోలింగ్ బాయిల్ అయ్యే వరకు వాటర్ కడాయినైతే నేను హీట్ చేస్తున్నాను. ఈ సీజనింగ్ అనేది అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత వాటర్ని తీసేసి నార్మల్ రూమ్ టెంపరేచర్కి తెచ్చుకోవడానికి నార్మల్ వాటర్తో ఒకసారి అయితే క్లీన్ చేస్తున్నాను. ఐరన్ ప్యాన్కి హీట్ రెసిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. కొంచెం దీన్ని డ్రై అవ్వనిద్దాము. ఇప్పుడు చూస్తున్నాం కదా, డ్రై అయిపోయింది ప్యాన్. ఇప్పుడు నేను కొంచెం ఎడిబుల్ ఆయిల్ అయితే కొంచెం అప్లై చేస్తున్నాను. కొంచెం ఈ స్టేజ్లో ఎక్కువ ఆయిలే అప్లై చేసుకోవచ్చు అనమాట మనం ఆ ప్యాన్కి. ఇప్పుడు నేను టిష్యూ హెల్ప్ తీసుకొని అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మనం టిష్యూని కనుక గమనిస్తే ఎంత బ్లాక్గా మారిపోతుంది అనేది చూడొచ్చు. ఇప్పుడు మనం సీజనింగ్ చేసుకోకుండా ఫుడ్ కనుక కుక్ చేసుకుంటే ఈ బ్లాక్నెస్ అంతా మన ఫుడ్లోకి వస్తుంది. అది హెల్త్కి అస్సలు మంచిది కాదు. అందుకే సీజనింగ్ అనేది చేసుకోవాలి మనము. ఈ ప్యాన్ని నేను స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఒక 1 మినిట్ కన్నా తక్కువ టైం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ గ్రాడ్యువల్గా బ్లాక్నెస్కి రావడం అనేది మీరు గమనిస్తూ ఉంటారు. ఈ స్టేజ్లో కావాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ చూస్తున్నారు కదా, కొంచెం బ్లాక్ కలర్లోకి మారిపోయింది. ఇంకా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ అయితే, పచ్చిదనం ఇంకా ఉంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, బ్లాక్ కలర్లోకి మారిపోయింది. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ని ఆయిల్ని మొత్తం డిస్కార్డ్ చేసేయచ్చు. ఎంత బ్లాక్ కలర్లోకి వచ్చిందో చూడండి. ఆయిల్ అయితే మొత్తం డిస్కార్డ్ చేసేసి ఈ స్టేజ్లో ఇసుక కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోవాలి. నా దగ్గర ఇసుక లేదనమాట, అందుకే సాల్ట్ యాడ్ చేసుకొని బాగా స్క్రబ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ అయితే స్క్రబ్ చేసుకుంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే సాల్ట్లో ఉన్న గరుకుదనం వలన ఈ ప్యాన్ అనేది సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఆ బ్లాక్ లేయర్ అంతా పోయి. ఇప్పుడు నేను నార్మల్ వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం డిష్ వాషింగ్ లిక్విడ్ కానీ, మనము సోప్స్ యూస్ చేస్తాం కదా డిషెస్ క్లీన్ చేసుకోవడానికి కానీ, అది కానీ పెట్టేసి నీట్గా స్క్రబ్ చేసుకోవాలి. మరలా నార్మల్ వాటర్తో క్లీన్ చేసేస్తున్నాను నేను. బాగా డ్రై అవ్వనివ్వాలండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఐరన్ ప్యాన్స్కి వేటికైనా సరే కొంచెం వెట్నెస్ ఉన్నా కానీ అక్కడ రస్ట్ ఫామ్ అవుతుంది. రస్ట్ ఫామ్ అయితే మనం ఎక్కువ రేస్ అయితే యూస్ చేసుకోలేము. సో ఇక్కడ మనం ఒకసారి క్లీన్ చేసుకున్న వెంటనే డ్రై అయింది అని మనకు అనిపించినా సరే ఒక డ్రై క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి. ఇవి ఎక్కువ రోజులు మనకి సస్టైన్ అవుతాయి ఈ వెజల్స్ అనేవి. అండ్ ఎప్పుడైనా సరే మనం స్టోర్ చేసుకునే ముందు కొంచెం ఆయిల్ కనుక అప్లై చేసుకొని స్టోర్ చేసుకుంటే వీటికి లైఫ్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఎక్కడ కూడా చిన్న గ్యాప్ కూడా లేకుండా ఆయిల్ అయితే కంప్లీట్గా అప్లై చేశాను ప్యాన్కి. ఈ స్టేజ్లో నేను కొంచెం ఎక్కువే ఆయిల్ అప్లై చేస్తున్నాను అండి. మనం యూజ్ చేసే కొద్దీ ఇది నాన్ స్టిక్గా మారిపోతుంది. అంటే నాన్ స్టిక్ అంటే లేయర్ పడుతుంది అని కాదు, ఆ స్మూత్నెస్ అనేది ఉంటుంది. అండ్ మనం యూజ్ చేసే కొద్దీ ఈ ఆయిల్ అదంతా ఏం అప్లై చేయకుండా కూడాను మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. మీలో ఎవరికైనా నా వీడియో నచ్చితే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.